జనగలం న్యూస్ కి స్వాగతం. ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమయ్యి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుక్కోవాలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ ని యంగ్స్టర్స్ కి యూత్ కి అంటే 18 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి అంటే 12-11 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్ లో. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్ లో ఎక్కించుకోవడం వల్ల దానివల్ల అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష. మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో, దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో, మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ నియోజకవర్గం వరకు ఏం చేయాలో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అన్ని మంత్రి గారి మీద కాదు.